తెలుగుదేశం పార్టీకి చెందిన వారైనా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులైనా ఎక్కడ ఇష్టం ఉన్నా లేకున్నా ఎన్టీఆర్ గురించి నాలుగు ముక్కలు మంచిగా మాట్లాడకుండా ముగించరు. ఎన్టీఆర్ ను తెలుగు జాతి ఆత్మగౌరవం నిలిపిన నేతగా, మహానాయకుడిగా కీర్తిస్తారు. కానీ ఒకప్పుడు చంద్రబాబు కంటే ముందుగానే ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసి కొద్ది కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కర్రావు మాత్రం ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పడానికి ఏమీ లేదని తేల్చేశారు. అసలు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ది కాదని, తనదని, అప్పట్లో టీడీపీలో తానే నెంబర్ 1 అని, ఎన్టీఆర్ కాదని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఓ ఛానల్ తో మాట్లాడిన నాదెండ్ల గతాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో మీడియా అంతా తనను దుర్మార్గుడిగా, ఎన్టీఆర్ సన్మార్గుడిగా చిత్రీకరించడంతో వాస్తవాలు ప్రజలకు తెలియలేదన్నారు. ఎన్టీఆర్ చేసిన పాపాలన్నీ చెబితే తూ అని ఉమ్మేస్తారన్నారు. ఎన్టీఆర్ను అప్రతిష్ట పాలు చేసే ఉద్దేశంతో నేను ఎప్పుడూ తప్పుడు సలహాలు ఇవ్వలేదని, అప్పట్లో చంద్రబాబు అలాంటి సలహాలు చెప్పేవారన్నారు. చంద్రబాబు సలహాలు వినే ఎన్టీఆర్ విచిత్రమైన పనులు చేసేవారని, ₹2కి కిలో బియ్యం పథకం గురించి ఎన్టీఆర్కు ఏమీ తెలియదన్నారు. అంతేకాదు, చంద్రబాబు గురించి కూడా నాదెండ్ల చాలా విషయాలు చెప్పుకొచ్చారు. స్వయంగా ఎన్టీఆర్ తన అల్లుడు చంద్రబాబును తార్పుడుగాడు అని 200 కోట్లు తినేశాడని చెప్పారని ఆయన అన్నారు. ఎన్టీఆర్ను నేను వెన్నుపోటు పొడిచాను అనడం చాలా తప్పు. ఎన్టీఆర్ నన్ను వెన్నుపోటు పొడిచాడు. ఎన్టీఆర్కు నేను వెన్నుపోటు పొడిచాననేది పత్రికలు చేసిన పని. పొలిటికల్గా నాకు ఉన్న స్కిల్స్, ఎన్టీఆర్ చారిష్మా కారణంగానే కాంగ్రెస్ పార్టీని ఓడించాం. గంగా యమున ఏకమయ్యాయి కనుక కాంగ్రెస్ పార్టీ పడిపోయింది. నా మూలంగానే టీడీపీ పుట్టింది. సినిమాల్లో హీరోగా ఆయన కనబడ్డా నిజ జీవితంలో పెద్ద విలన్ ఆయన. టికెట్ల ఎంపికలో మా ఇద్దరిలో ఎవరిది పై చేయి కాదు. ఇద్దరం చాప వేసుకుని కూర్చున్నాము. ఎన్టీఆర్ అయితే అసలు పోటీ చేయనని కూర్చున్నాడు. ఎందుకంటే భయం, ఓడిపోతానని భయం. ఎన్టీఆర్ వియ్యంకులు ఆయన్ని డిస్కరేజ్ చేశారు. మానవ నైజం చెబుతున్నాను. ఎంత ధైర్యస్తులో అంతా పిరికివాళ్లు కూడా అని నాదెండ్ల ఎన్టీఆర్ గురించి ఆసక్తికర అంశాలు చెప్పుకొచ్చారట. అయితే ఎన్టీఆర్ బయోపిక్ను ఇప్పుడు తీయాలనుకోవడం వెనుక పెద్ద వ్యూహం ఉందంటున్నారు ఆయన. తెలుగుదేశం పార్టీ పడిపోతుందని, ఆ పార్టీని మళ్లీ బతికించాలంటే ఎన్టీఆర్పై బయోపిక్ తీయడమే మార్గమని భావించారని, అందుకే ఈ చిత్రం తీస్తామని ప్రకటించారని నాదెండ్ల భాస్కర్రావు అభిప్రాయపడ్డారు. ఇది మొదలుపెట్టింది చంద్రబాబు. వియ్యంకుడు బాలకృష్ణని పిలిచి సినిమా తీయాలని చెప్పాడు. వియ్యంకుడికి సినిమా బాధ్యతలు అప్పచెబితే చంద్రబాబు తన కొడుకుని మంత్రి చేసుకోవచ్చు. మంత్రి పదవి కొడుకు ఇవ్వాలా? వియ్యంకుడికా? బాలకృష్ణేమో ఎమ్మెల్యే, చంద్రబాబు కొడుకేమో ఎమ్మెల్యే కాదు కనుక మంత్రి పదవి తన కొడుకు ఇవ్వాలంటే బాలకృష్ణను పక్కకు తోసేయాలి. మరి పక్కకు తోసేయాలంటే బాలకృష్ణను సినిమా తీయమని, కావాలంటే డబ్బులు తీసుకోమని చెప్పారు అంటూ కొత్త వెర్షన్ చెప్పుకొచ్చారు.